మొట్టమొదటిసారిగా కబీరు, అంతకుముందు తర్వాత వచ్చేసి మన రామకృష్ణ పరమహంస, తర్వాత సమర్థ రామదాసు. ఈ 3 జన్మలు నీయనైనా, ఈ 3 జన్మల తర్వాత ఆ 3వ జన్మల్లో నువ్వు మిగిలిచిపోయిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ జన్మలో నువ్వు చేయాలి అని చెప్పానని ఆయనకు చెప్పాడు. మరి నేనేం చేయాలి? ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిని, నాకేం తెలుసు అంటే రోజు ఈ విధంగానే గాయత్రి మంత్రాన్ని విశేషంగా జపిస్తూ ఉండు, ఈ దీపం ఆర్పకుండా ఉండు అన్న తర్వాత అప్పటి నుంచి 1926 సంవత్సరం నుంచి ఆ దీపాన్ని ఏదైతే ఉందో అఖండ దీపంగా వెలుగుతూ ఉన్నది. ఇప్పటికీ అఖిల విశ్వ గాయత్రి పరివార్ యొక్క ఏదైతే ఆశ్రమం ఉన్నదో అది శాంతి కుంజ్ అని హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్ళే దారిలో 7 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది. అక్కడ ఇప్పటికీ మనకు ప్రతి గురువారం కాకుండా ఆదివారం, గురువారం ఈ 2 రోజులలో అఖండ దీపాన్ని ప్రతిరోజు చూడొచ్చు. గురువారి రూమ్ చూడాలంటే, అతను ప్రత్యేకంగా సాధన చేసిన రూమ్ చూడాలంటే మాత్రం గురువారం, ఆదివారం. మిగతా రోజులలో ఉదయం కొన్ని సమయాలలో ఆ అగ్ని ఏదైతే ఆ అఖండ దీపము, అఖండ జ్యోతి అనే అఖండ జ్యోతిని మనం దర్శించుకోవచ్చు ఇప్పటికీ. అయితే ఈ అఖండ జ్యోతి 2026 సంవత్సరానికల్లా 100 సంవత్సరాలు అవుతున్నది. మరి 100 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మనం అందరం కూడా శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా మాతా భగవతీదేవి ఇక్కడ ఉన్నది, వారి యొక్క శ్రీమతి, వారిది కూడా పుట్టినరోజు.